గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాల కేసులో ప్రధాన నిందితుడు పిఎస్ఆర్ ఆంజనేయులు దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసుల తరపున ఏపీపీ హైకోర్టు నివేదించింది. అడ్డగోలుగా వ్యవహరిస్తూ ప్రశ్నించిన అధికారులపైనే చిందులు తొక్కుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో A1 పిఎస్ఆర్ ఆంజనేయులు, A2 మధుసూదన్ కుట్రపూరితంగా వ్యవహరించారని, వారి బెయిల్ పిటిషన్లు కొట్టివేయాలని వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. A1 పిఎస్ఆర్ ఆంజనేయులు దర్యాప్తునకు సహకరించకుండా ప్రతిదానికి నేనే బాధ్యున్నా అంటూ దర్యాప్తు అధికారులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని పోలీసుల తరపున ఏపీపీ సాయి రోహిత్ హైకోర్టుకు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఉపాధ్యాయులతో ప్రైవేటు ప్రాంగణమైన హైలాండ్ రిసార్ట్స్లో మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించారన్నారు. సాధారణంగా ఏపీపీఎస్సీ భవన్ లేదా ప్రభుత్వ కళాశాలల్లో మూల్యాంకనం నిర్వహించాలని తెలిపారు. మూల్యాంకనం నిమిత్తం క్యాంసైన్ సంస్థ డైరెక్టర్ A2 పమిడికాల్వ మధుసూదన్కు నిబంధనలకు విరుద్ధంగా ₹1,14,00,000 చెల్లించారన్నారు. మూల్యాంకనం ప్రక్రియలో A1, A2 కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. జైల్లో ఉన్న పిటిషనర్ల ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పిఎస్ఆర్పై కేసు నమోదు విషయంలో అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు అనుమతి తీసుకుంటే సరిపోతుందన్నారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. పిఎస్ఆర్ తరపున న్యాయవాది ఎస్ నాగేష్ రెడ్డి హైకోర్టులో వాదించారు. హైలాండ్ రిసార్ట్స్లో మాన్యువల్ మూల్యాంకనం జరగలేదని, డిజిటల్ మూల్యాంకనంలో ఏమైనా తప్పులు జరిగాయా అనే విషయంపై జవాబు పత్రాల పరిశీలన మాత్రమే జరిగిందని వాదనలు వినిపించారు. ఆ సమయంలో ఏపీపీఎస్సీకి కొత్త చైర్మన్ నియమితులు కావడంతో మూల్యాంకన ప్రక్రియ పక్కన పెట్టారన్నారు. కోవిడ్ కారణంగా హైలాండ్లో మూల్యాంకనం నిర్వహించాలని అప్పట్లో ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుందని హైకోర్టుకు తెలిపారు. క్యాంసైన్ సంస్థకు చెల్లింపులన్నీ పారదర్శకంగానే జరిగాయని వాదించారు. పిటిషనర్పై కేసు నమోదుకు ముందు సంబంధిత అథారిటీ నుంచి పోలీసులు అనుమతి తీసుకోలేదన్నారు. ఈ కేసులో పిఎస్ఆర్ 30 రోజుల నుంచి జైల్లో ఉన్నారని, 2 రోజుల పోలీస్ కస్టడీ ముగిసిందని తెలిపారు. అనారోగ్యం దృష్ట్యా ఎలాంటి షరతులతోనైనా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. A2 మధుసూదన్ తరపు న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఏపీపీఎస్సీ నిర్ణయం ప్రకారం పిటిషనర్కు మూల్యాంకనం ఒప్పందాన్ని అప్పగించారని, పిటిషనర్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదన్నారు. నేరపూరిత విశ్వాసఘాతుకం కింద నమోదు చేసిన సెక్షన్ పిటిషనర్కు వర్తించదని చెప్పారు. దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధమని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి జస్టిస్ ఎం కిరణ్మయి సోమవారం నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.